మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రభావం కలిగినటువంటి నామములో మనమంతా కూడా తిరిగి ఆయన యొక్క పునరుద్ధానపు దినములోకి ప్రవేశించడానికి ఆయనతో కూడా జీవము కలిగి జీవం కలిగినటువంటి దేవుణ్ణి ఆరాధించేటువంటి దినం, ఆయన్ని గణపరిచేటువంటి దినం. ఈ దినము మనకు ప్రభు ఆయన కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మనకు అనుగ్రహించి తన జ్ఞాపకాలలో తన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చబడటానికి కృప చూపించినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, తిరిగి యేసు ప్రభువారు సిలువ మీద పలికినటువంటి 7 మాటలలో 6 మాటలు ప్రతిరోజు కూడా ఆయన కృపా సన్నిధిలో మనము చదువుకొని ధ్యానం చేశాం. చివరిగా 7వ మాట కూడా ధ్యానం చేయటానికి ప్రభు ఈ దినాన్ని మనకు అనుగ్రహించారు. ఈ దినములో ఆయన వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనంలో ఉన్నటువంటి మాటని మనము చదువుకుందాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మాటను చివరిగా సిలువలో పలికినటువంటి మాటను మీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ పాదాల చెంత ధ్యానం చేస్తుండగా వివరించి బోధించండి. మా యొక్క ఆత్మీయ మేలు కొరకు మాలో నాయనా ప్రతిదీ కూడా సరిచేయబడటానికి, ఏ పాపము మమ్మల్ని పతనం చేయాలని, ఏ శాపము నిర్మూలన చేయాలని మమ్మలను ప్రభ వెంటాడుతూ మరణ భయములతో నాయన సతమతమైపోతున్నటువంటి మానవ జీవితాన్ని ప్రభ మార్పు కలిగించారు. మరణాన్ని జీవంగా మార్చారు. శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చారు. ఏ దోషము లేకుండా తప్పించారు. నాయన నిశ్చయముగా పాతాళాన్ని మాకు తీసివేసి పరలోకాన్ని ప్రసాదించారు. అందుని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో చదువుకున్న మాటలో దేవుడు ఏ ఉద్దేశముతో ఎవరి కొరకు ఈ లోకానికి యేసు ప్రభువుని పంపించినటువంటి యేసు ప్రభువుకు ఏమని చేయమని, ఏం చేయాలో అనేది తెలియచేసినప్పుడు ఆయన దాన్ని చిత్త ప్రకారంగా ఆ క్రమములో ఆ విధంగా నెరవేర్చి చివరికి మానవుడు ఏ భయముతో అయితే జీవిస్తున్నాడో, ఏ మరణమైతే పాపాన్ని ధర్మశాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని మరణము వెంటాడుతూ వస్తున్నదో, ఆ మరణ భయముల నుంచి, ఆ మరణ ఛాయలో నుంచి, ఆ చీకటి బ్రతుకుల నుంచి వెలుగులోకి ప్రవేశించడానికి
ఆయన ఈ లోకానికి వెలుగుగా పంపించబడి, నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు చీకటిలో సంచరిస్తున్నప్పుడు, చీకటి జీవితాలు జీవిస్తున్నప్పుడు నేను మీ మీద ప్రకాశించి తిని, అయితే చీకటి జీవితమే మాకు బాగుగా ఉంది, చీకట్లో ఎంతో ఆనందము అనేది కలుగుతుంది అని అనేక మంది మరి ఆ జీవితానికి ఇష్టపడి వెలుగు వైపు చూడకుండా తన ముఖములను తప్పించుకున్నట్లుగా ఉన్నటువంటి మీ జీవితాలలో వాక్యపు వెలుగు, సువార్తపు వెలుగు, ఉపదేశపు యొక్క వెలుగు, పరిశుద్ధాత్మ యొక్క వెలుగు, ఆయన మహిమ వెలుగులో రక్షించబడటానికి ఆయన పంపించబడి కార్యము సంపూర్తం చేసినప్పుడు, పూర్తి చేసినప్పుడు, ఆ పూర్తి చేసినటువంటి అన్నీ కూడా నెరవేర్చబడి చివరిగా ఆ మరణము కూడా మానవునికి, ఆ మరణం మీద మానవునికి విజయం కలగటానికి, ఆ మరణము మన దేహాన్ని తాకకుండా తిరిగి మళ్ళీ మరణ భయం కలగకుండా ఆ మరణముకున్నటువంటి శక్తి ఏంటో, ఆ మరణముకున్నటువంటి బలమేంటో అది దేవుని ముందు, దేవుని బిడ్డల ముందు ఇక నిలవక, ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయక, అది ఏ విధంగా భయపెడుతుందో, ఆ భయమేంటో, ఆ బలమేందో, శక్తి ఏందో ఆయన శరీరం మీద చూపించమన్నట్టుగా ఆయన శరీరం అప్పగించినప్పుడు ఆ మరణానికి భయం కలిగింది, ఆ మరణానికి వణుకు కలిగింది, ఆ మరణానికి ఏమీ అర్థం కానటువంటి పరిస్థితిగా మారిపోయింది. కనుక మరణము దేవుని ముందు ఓడిపోయినట్లుగా, ఇంకా మరణానికి ఎలాంటి బలం లేనట్టుగా, శక్తి లేనట్టుగా, ఇంకా మరణ ప్రభావము భూమి మీద తన బిడ్డల మీద ఏలుబడి చేయకుండా ఆయన పూర్తి చేసి అక్కడ మరి ఆ దేహాన్ని మరణానికి అప్పగిస్తూ, ఆత్మ దేవుని కనుక తన ఆత్మను దేవునికి, తన ప్రాణాన్ని దేవునికి అప్పగించి చివరిగా ఆయన మరణించినట్లుగా, మన కొరకు మరణించినట్లుగా, మరణానికి ఆయన మీద అధికారం లేదు కానీ మన మరణం ఆయన పొందాడు. ఆ మరణం పొందినటువంటి మరణము ఆయన చూడకుండా, ఆయన దగ్గరకు రాకుండా మన దగ్గరకు వస్తూ, మనం ఆ మరణం చూస్తూ, ఆ మరణం చూసినప్పుడు అది భయపెడుతూ, ఇవన్నీ కూడా తీసివేయబడ్డాయి, కొట్టివేయబడ్డాయి. ఇంక మానవునికి విమోచన కలిగింది. అది ఆ విధంగా ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి అందులో ఘన విజయము అనేది మానవుని కలగటానికి ఆయన విజయ వీరుడిగా లోకాన్ని జయించినటువంటి విజయము యేసుక్రీస్తుదే. యేసుక్రీస్తుని విశ్వసించి వెంబడించిన బిడ్డలకు అపజయము, మరణ భయము ఉన్నటువంటి ఆందోళనలు ఏది కూడా, ఏ మాత్రము కూడా భయపెట్టడానికి, అవి ఏలుబడి చేయటానికి అధికారము లేకుండా వాటి అధికారాలను అణిచివేసి నాశనం చేసినట్లుగా ప్రభు తిరిగి ఆయన అది సంపూర్తి చేసి తిరిగి ఆ ప్రాణాన్ని, తిరిగి ఆ దేహాన్ని, తిరిగి తన ఆత్మను ఇవ్వగలిగినటువంటి, తిరిగి లేపబడటానికి, లేవటానికి శక్తి కలిగినటువంటి దేవునికి అప్పగించుకున్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం.
కనుక తండ్రి, నా ఆత్మను నీ చేతులకు అప్పగించుచున్నాను. ఆయనకు అప్పగించినప్పుడు ఆయనలో అది భద్రత, ఆయనలో సురక్షిత, ఆయనలో క్షేమము కాబట్టి ఆయనకు అప్పగించుకొనెను. మన జీవితాల్లో కూడా మనము ఈ చేసిన కార్యాలను బట్టి ఆయన పలికినటువంటి శిలువ పలుకులను మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఈ లోకంలో ఏది ఎవరు కూడా నమ్మదగినటువంటి వారు ఎవరు కూడా లేరు. అది అప్పగించుకోవాల్సిన మనుషులకి, లోకానికి ఉన్నటువంటి దుష్టుని కార్యాలు కాదు, కానీ జీవాన్ని ప్రాప్తం చేసేటువంటి జీవ ప్రదాత అనేటువంటి ఆయనకు మనం అప్పగించుకోవాలి. కొలసీ పత్రికలో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తం చేత సంధి చేసి, ఏ మానవుడైతే పాపం చేసి దూరం కాబడ్డాడో ఆ మానవుని తిరిగి తన కుమారుని యొక్క శిలువ రక్తము, శిలువ బలియాగము మరి ద్వారా సమాధానపరుచుకోవటానికి పరలోకమందైనను భూలోకమందైనను ప్రతిదీ కూడా సమాధానపరుచుకొని, యేసు ప్రభు ఏ విధంగా అయితే చనిపోయి 3వ దినాన్ని లేపబడ్డాడో, పునరుద్ధానుడయ్యాడో, మనము కూడా పాపం విషయంలో చనిపోయి క్రీస్తు విషయమై లేపబడినటువంటి వారమై యేసుక్రీస్తు రాకడలలో మనం పునరుద్ధానం చెందటానికి, పునరుద్ధానం చెందినటువంటి మనము, ఇంకా లేపబడినటువంటి మనము భూ సంబంధులము, లోక సంబంధులము, శరీర సంబంధులము అని ఈ లోకాన్నిలో జీవించటానికి మనం లేపబట్టలేదు, కానీ పునరుద్ధానం చెందట్లేదు. కానీ మళ్ళీ ఈ లోకంతో మనం ప్రత్యేకించబడిన తర్వాత లోకముతో దేంతో కూడా మనకు పొత్తు లేదు. అందుకని మీ జీవము క్రీస్తుతో కూడా పరలోకమందు దాచబడి ఉన్నది. లేపబడినటువంటి అనుభవంలో తిరిగి నీవు జీవించే జీవితము భూ సంబంధమైనది కాదు, అది పరసంబంధమైనది. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు, పరసంబంధమైన వాటి మీదే మీరు మనసు పెట్టుకోవాలి. ఈరోజు ప్రభుని నమ్ముకొని లోకం నుంచి ప్రత్యేకించబడి మనం కడగబడి పరిశుద్ధపరచబడి రక్షణ కలిగి రక్షణలో మనం ఎదుగుతూ పునరుద్ధానం చెంది పరలోకానికి ప్రవేశించేటువంటి అనుభవం ఉన్నాం. కాబట్టి మళ్ళీ ఏది ఎంత మాత్రమో కూడా మనల్ని పాడు చేయకుండా మనము కూడా మన జీవితాలు, మన కుటుంబాలు దేవునికి అప్పగించుకోవాలి. మన బిడ్డల్ని దేవుని చేతికి అప్పగించాలి. మన కుటుంబాలు దేవుని చేతికి అప్పగించాలి. మనల్ని మనము సజీవ యాగముగా, సర్వాంగ హోమముగా ఆయనకి అప్పగించుకొని నప్పుడే మన జీవితాలలో మేలు, మంచి, క్షేమము, రక్షణ అనేది మనకు కలుగుతుందని ఆయన పలికినటువంటి ఆయన శిలువ పలుకు, చివరి పలుకు, 7వ పలుకు మనకు దీవెనకరంగా ప్రభు ఆయన మార్చబడ్డాము అనటానికి సాదృశ్యంగా ఈ యొక్క మాటలో ఉన్నటువంటి వివరణను, ఈ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకున్నాం. మరి సంపూర్ణ సమర్పణ అనేది యేసుప్రభు వారు చేశారు. యేసుప్రభు వారు చివరి శ్వాసలో కూడా భయం లేదు, నమ్మకం ఉంది తండ్రి మీద. జీవితము చివరిలో కూడా దేవుని చేతిలోకి తన ఆత్మను ఏ విధంగా అప్పగించుకున్నాడో, ప్రభువుని, తండ్రిని విడిచిపెట్టకుండా నమ్మకాన్ని బట్టి భయపడకుండా ఆయనకి ఏ విధంగా అప్పగించుకొని
తిరిగి పునరుద్ధానుడయ్యాడు. మన జీవితాల్లో కూడా ప్రతి విషయంలో కూడా ఆయనకు మనం సంపూర్ణంగా సమర్పించుకునేటువంటి వారముగా మనము ఉండాలి అనేది ఈ మాటలో ఉన్నటువంటి వివరణ మనకు తెలియచేస్తుంది. ఆయన విశ్వాసానికి శిఖరముగా సిలువ బాధలో కూడా తండ్రిని అని పిలవడం, దేవునితో తనకున్న సంబంధం, దేవునితో సంబంధము అది ఎప్పటికి కూడా తెగిపోయినటువంటి సంబంధంగా తండ్రి బిడ్డ యొక్క సంబంధంగా చూపిస్తున్నటువంటి తెలియచేస్తున్నటువంటి మాటలో ఎన్నొచ్చిన మన విశ్వాస జీవితంలో తండ్రితో సమాధానం కలిగి ఉండాలి. తండ్రికి వేరుగునేటువంటిది కాదు విశ్వాసము. విశ్వాసం అనేది ఒక శిఖరములాగా, ఆ శిఖరం మీద మనము విశ్వాసాన్ని బట్టి తండ్రితో కూడా అనేటువంటి అనుభూలో ఉండటానికి ఆయన పలికినటువంటి మాట. మరణం మీద ఆయనకు విజయము. ఈ మరణం మీద విజయం అంటే ఆయన చనిపోవటము ఓటమి అనే మాట కాదు, కానీ ఇది విజయ ప్రకటన. నా ఆత్మను నీ చేతికి, నా ఆత్మను నా చేతిలో కాదు దేవుని చేతిలో ఉన్నది అన్నట్టుగా విజయ ప్రకటన మరి యేసు ప్రభు చేస్తున్నట్లుగా ఈ మాటలను బట్టి మన జీవితంలో ఆత్మ శరీరానికి పరిమితం కాదు. శరీరం నశించిన ఆత్మ అనేది దేవునితో, దేవుని యొద్దకు, దేవునిలో కలిసిపోయేటువంటిది. ఎందుకంటే ఆత్మ అనుగ్రహించినటువంటి వాడు ఆయనే కాబట్టి. కనుక మరి యేసు చెప్పింది, నేను శరీరం కాదు, నేను ఆత్మను, ఆత్మ దేవునిదే అనేటువంటి ధైర్యం, అందులో నమ్మకం, అందులో విజయం అనేది పొందుకోవటం జరిగింది. కనుక కష్టాల్లో కూడా దేవునిపై విశ్వాసం ఉంచాలి ప్రభు తెలియచేసిన మాట. చివరి వరకు దేవునితో సంబంధము నిలబెట్టుకోవాలి అనేది యేసు ప్రభు తెలియచేస్తున్నటువంటిది. మన జీవితము, మన ఆత్మ దేవుని దగ్గరే సురక్షితంగా ఉండాలి అంటే అప్పగించుకోవాలి. ఈ క్రమంలో మనిషి మరి చేతులలో జీవితం ఉండదు, దేవుని చేతిలోనే భద్రత ఉంటుంది తెలుసుకోవాలి. సమర్పణలో ఓటమి లేదు, అది అత్యున్నత విజయము అనేది అర్థం కావాలి. భయం ఉన్న చోట విశ్వాసం ఉండదు, విశ్వాసం ఉన్న చోట భయం ఉండదు అనేది మనకు అర్థమైతే మన జీవితాలలో మరి ఏది, ఎప్పుడు, ఎలాగా అనేది ఏ విధమైనా సరే భయము అనేది లేకుండా ధైర్యము అనేది, అందులో విశ్వాసం, అందులో సమర్పణ, అందులో విజయం, అందులో ప్రతిదీ కూడా యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడటానికి ప్రభు సిలువలో పలికినటువంటి 7వ మాటగా ఆ సిలువ మరణము మనకి ఎంత ఆశీర్వాదకరం అనేది అవగాహన తెలుసుకోవటానికి ప్రభు మరి ఆయన యొక్క మాటలో ఉన్నటువంటి అర్థాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. చివరి శ్వాసలో చీకటి లేదు, దేవుని చేతిలో వెలుగు ఉన్నది. సిలువపై బాధల మధ్య మరి సమర్పణే సత్యమై ఉన్నది. నా ఆత్మ నీదే తండ్రి అని చెప్పినటువంటి క్షణములో మరణము ఓడిపోయింది, జీవితము గెలిచింది అనేది మనకు 7వ మాటలో ఉన్నటువంటి ఆ సత్యము,
సత్యవాక్యము ప్రభు మనకు వివరించి బోధిస్తుండగా ఈ అవగాహనలో మనమంతా కూడా మనము బలపడటానికి, తిరిగి లోటుపాట్లుంటే సరిచేసుకొని ప్రభువుకు దగ్గర కావటానికి ఆ విధంగా సంధి చేసినటువంటి శిలువ రక్తము మరి తండ్రితో కూడా జీవించే భాగ్యాన్ని యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడి ఉండగా, మనం ఈ సత్యాన్ని మర్చిపోకుండా, ఈ అనుభవాన్ని విడిచిపెట్టకుండా, ఈ ఉపదేశములో మనం జీవిస్తూ మనం జీవింప చేసేటువంటి ఆయన వాక్యము, ఆయన ఆత్మ సహాయము, ఆయన సన్నిధి ప్రభావము ప్రతి బిడ్డకు కూడా తోడై ఉండి బలపరిచి, రాకడ కొరకు సిద్ధపరిచి, మనం ప్రవేశించవలసినటువంటి, మనం ఉండవలసినటువంటిది, మనం జీవించవలసినటువంటి ఆ స్థలానికి, ఆ సన్నిధికి, ఆ రాజ్యానికి, ఆ ప్రాంతానికి, ఆ నివాసములోకి ప్రభు నడిపించి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. నీ పరిశుద్ధ నామంలో 7వ మాటని మేము ధ్యానం చేస్తున్నప్పుడు అనేక విషయాలు మాకు వివరించి బోధించారు. వివరించబడినటువంటి మాటలు, బోధించినటువంటి మీ బోధ అనేక మంది వింటున్నారు. అనేక మంది వినున్నట్లుగా ఈ మాటలు తెలియచేయండి. తద్వారా నాయన, మీరు పలికినటువంటి 7 మాటలు 7 దినాలు నీ సన్నిధిలో మేము ధ్యానం చేస్తున్నప్పుడు అనేక గొప్ప విషయాలు మాకు బయలుపరిచారు. ఈ గొప్ప విషయాలు తమ హృదయాలలో ఉంచుకోవటానికి, తన జీవితంలోకి అన్వయించుకోవటానికి, అనుసరణలో ప్రభా ముందుకు సాగటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం వింటున్న బిడ్డలకు, జీవితాన్ని అప్పగించుకుంటున్న బిడ్డలకు, ఆయన మార్గాన్ని అనుసరిస్తున్న బిడ్డలకు, ఆయనలో స్థిరులుగా ఉంటున్న బిడ్డలకు, సకల పరిశుద్ధులకు, ఆయన దాసులకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలు దీవించి వృద్ధిపరచునుగాక. సర్వశక్తిని కృప మీకు తోడే ఉండునుగాక. ఆమేన్. దైవాశీస్సులు కలుగునుగాక.